ఎవరి జాతకంలో అయినా లగ్నానికి 12వ భావాన్ని వ్రేయస్థానం అంటాము. మన శరీరంలో 12వ భావాన్ని పాదం అంటాము. అలాగే ఏ జాతకంలో అయినా లగ్నానికి 12వ స్థానంలో సూర్యుడు కనుక ఉంటే మీ తండ్రికి పాదపూజ చేయండి. చంద్రుడు కనుక ఉంటే తల్లికి పాదపూజ చేయండి. కుజుడు కనుక ఉంటే మీ అన్నకు పాదపూజ చేయండి, లేదా అన్న సమానులకు పాదపూజ చేయండి. బుధుడు గనక ఉంటే మీ మేనమామకు పాదపూజ చేయండి. గురువు గనక ఉంటే గురువుకు సేవ చేయండి, మరియు మీ యొక్క సంతానాన్ని సంతోషంగా చూసుకోండి. శుక్రుడు గనక ఉంటే స్త్రీ జాతకంలో గనక ఉంటే భర్తకు పాదపూజ చేయండి. పురుష జాతకంలో గనక ఉంటే భార్యని సంతోషపరచండి. శని గనక ఉంటే మీరు కురువృద్ధులు అంటే బాగా ముసలివారు, యాచకులు ఎవరైనా ఉంటే వారికి తలగడ అంటే దిండు కానీ పరుపు కానీ దానం ఇవ్వండి. రాహు గనక ఉంటే మీ కులదేవుడి యొక్క దేవాలయానికి వెళ్ళి సేవ చేయండి. కేతువు గనక ఉంటే మీరు గురు సేవన చేయొచ్చు, లేదా దేవాలయంలో ఆ గుడి కడుతున్నప్పుడు అంటే కన్స్ట్రక్షన్స్కి కానీ దేనికైనా మీరు డొనేషన్స్ కానీ అటువంటి వాటిలో సహాయం అనేది చేయండి. మీకు మీ జాతకము అన్ని విధాల వృద్ధి చెందుతుంది. వీలైతే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.